అందరికీ నమస్తే అండి. ఈరోజు రెసిపీ పొంగల్ అండి. కారం పొంగల్. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చాలా చాలా బాగుంటుంది. అలాగే మనం ప్రసాదం తయారు చేస్తాం కదా అమ్మవారికి, అప్పుడు కూడా ఇదే ప్రాసెస్లో కట్టె పొంగల్ని అయితే తయారు చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. ముందుగా నేను ఒక కప్తో రేషన్ బియ్యం తీసుకున్నాను, అంటే దోశ రైస్ తీసుకొని దాన్ని ఒక 1.5 hour 2 hours పాటు నానబెట్టుకున్నాను. అదే కప్తో 3/4 కప్పు పెసరపప్పు తీసుకొని సైడ్ని పెట్టుకున్నాను. అయితే ఇప్పుడు ఎసరు పెట్టుకుంటున్నాను. ఎసరు కోసము ఏ కప్తో అయితే రైస్ తీసుకున్నాను అదే కప్తో ఒక 6 నుంచి 7 కప్పులు వాటర్ని తీసుకున్నాను. నానబెట్టిన బియ్యాన్ని కూడా కడిగి సైడ్ ఉంచుకున్నాను. ఎసరు మరిగేలోపు పెసరపప్పుని దోరగా వేయించుకున్నాము. 3/4 కప్పు పెసరపప్పు తీసుకున్నాము కదా, దాన్ని ఇప్పుడు చిన్న బాండీలో పెట్టి లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. ఇది వేయించుకుంటున్నప్పుడు అస్సలు హై ఫ్లేమ్ పెట్టకూడదు, ఇది మాడిపోతుంది. ఇది దోరగా వేయితే సరిపోతుంది. దోరగా వేయించుకున్న పెసరపప్పుని పక్కన పెట్టుకోవాలి. ఈ లోపు ఎసరు మరుగుతుంది కదా, ఈ మరుగుతున్న ఎసరులో కడిగి పెట్టుకున్న బియ్యాన్ని అలాగే వేయించుకున్న పెసరపప్పును కూడా వేసుకొని సన్నని సెగపై, అంటే లో ఫ్లేమ్లో దీన్ని ఉడికించుకోవాలి. ఇందులోకి కాసింత పసుపు కూడా వేసుకోవాలి. పసుపు వేసుకున్నాక మరొకసారి అంతా కలుపుకున్నాక లో ఫ్లేమ్లో దీన్ని 35 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇది బాగా దగ్గర పడింది కదా, అందువల్ల ఇందులో మరొక కప్పు వాటర్ని పోసుకున్నాను. పొంగల్ ఎప్పుడు కూడా ఇలా జారుతూ ఉంటేనే బాగుంటుంది, గట్టిగా అయిపోతే తినడానికి అంతా బాగుండదు. వాటర్ వేసుకున్నాక మరి కాసేపు ఉడికించుకోవాలి. అరగంట సేపు లో ఫ్లేమ్లో ఈ విధంగా పొంగల్ని రెడీ చేసుకున్నాక దాన్ని తీసి సైడ్ని పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు కోసము పోపుని రెడీ చేస్తున్నాను. ముందుగా మిరియాలని ఈ విధంగా చిన్న రోకల్లో ఈ విధంగా పౌడర్ని తయారు చేసుకోవాలి. అలాగే సన్నంగా పొడుగ్గా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, సన్నంగా తరిగి పెట్టుకున్న అల్లము, గుప్పెడి కరివేపాకు, జీడిపప్పు, జీలకర్ర, ఇంగువ, ఇవన్నీ మనకి పోపు కావాలి. ముందుగా గీ వేసుకున్నాను. నెయ్యిలో ఈ పోపు వేస్తే చాలా బాగుంటుంది, అందువల్ల గీ వేసుకొని ముందుగా జీలకర్ర, జీడిపప్పు, అల్లము, పచ్చిమిర్చి, ఇంగువ, కరివేపాకు, మిరియాల పొడి ఇవన్నీ వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఈ పోపుని ఫ్రై చేసుకోవాలి.
పోపుని ఫ్రై చేసుకున్నాక పక్కన పెట్టుకొని ఇప్పుడు టేస్ట్కి సరిపడే ఉప్పుని ఈ పొంగల్ దీంట్లో వేసుకోవాలి. వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. కలిపిన తర్వాత మనం రెడీగా ఉంచుకున్న పోపుని కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన కారం పొంగల్ అయితే రెడీ అయిపోయింది కదా. దీంతో సాంబార్ అయినా కొబ్బరి చట్నీ అయినా చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు రెసిపీ ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. కొత్తగా ఛానల్ ఎవరైనా చూసి ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.